తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సుప్రీంలో విచారణ జరిగింది. అయితే ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ కార్యదర్శి ఎన్నికల కమిషన్ కి ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. ఈ నెల 22 నాటికి కౌంటర్ దాఖలు చేసుకోవాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. మహాత్మా, ఈ ఎమ్మెల్యేల ఫిరాయింపుల విచారణకు సంబంధించి ఎలాంటి వాదోపవాదనలు జరిగాయి, అలాగే ధర్మాసనం ఇచ్చిన నోటీసుల సారాంశం ఏంటి? మొత్తం 2 పిటిషన్లను కలిపి సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఆ 2 పిటిషన్లలో ఒకటి పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్. అందులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడం లేదు అంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు ఈ ముగ్గురు బీఆర్ఎస్లో గెలిచి పార్టీ ఫిరాయించినప్పటికీ దానికి సంబంధించి హైకోర్టులో విచారణ జరుగుతుంది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడం లేదంటూ కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా, మిగతా 7 ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లో చేరారో వారికి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం స్పీకర్ నడుచుకోవడం లేదు అంటూ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. రెండింటి మీద విచారణ జరిపిన సందర్భంగా పిటిషనర్ల తరపున సుందరం, శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. అందులో ఒక ఎమ్మెల్యే అంటే దానం నాగేందర్ పేరు ఎత్తనప్పటికీ ఆయన బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ కూడా చేశారు అంటూ ఆయన మరొకసారి గుర్తు చేశారు, ధర్మాసనం దృష్టికి తీసుకుని వచ్చారు. అలాగే ఈ స్పీకర్ కార్యదర్శికి గతంలో నిర్ణీత సమయం అంటే ఎంత ఒక కాల వ్యవధి తేల్చాలి అంటూ గతంలో చెప్పినప్పుడు సమాధానం ఇస్తామంటూ చెప్పి తీరా ఇప్పుడు తమకు ఎటువంటి ఫార్మల్ నోటీసులు అందలేదు, నోటీసులు అందనప్పుడు జవాబు ఎలాగిస్తామంటూ వారు చెప్తున్నారంటూ వాదనలు వినిపించారు. సో ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇందులో ఉన్న ప్రతివాదులందరికీ కూడా నోటీసులు జారీ చేసింది. రేపు ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా అంటే ఒక న్యాచురల్ జస్టిస్ని అనుసరించకుండా తీర్పు ఇచ్చింది అన్న అపవాదు తమ మీదకి రాకూడదు. కాబట్టి అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శితో పాటుగా ఇందులో ప్రతివాదులుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నోటీసులు జారీ చేసి మార్చి 22లోగా ఆ నోటీసులకు సమాధానాలు ఇవ్వాలి, కౌంటర్లు దాఖలు చేయాలని చెప్పి ఆదేశించింది. తదుపరి విచారణ మార్చి 25కు వాయిదా వేసింది. సో ఇప్పుడు ఫార్మల్గా నోటీసులు అందుతాయి కాబట్టి దానికి జవాబు ఇవ్వక తప్పని పరిస్థితి అసెంబ్లీ స్పీకర్కి ఏర్పడిందని చెప్పవచ్చు. సో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఇప్పుడు ఏమని సమాధానం చెప్తారు? ఈ ఇచ్చిన అనర్హత వేటు ఫిర్యాదుల మీద ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారా? ఆ ప్రాసెస్ ఎలా నడుస్తుంది? ఎంతకాలంలోగా చర్యలు తీసుకుంటామన్నది ఆయన ఈ సమాధానంలో వెల్లడిస్తారా లేదా అన్నది మనం ఎదురు చూడాల్సి ఉంటుంది. మార్చి 25న జరిగే తదుపరి విచారణలో మరిన్ని ఆసక్తికరమైన ఆదేశాలు కానీ వెలువడే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మహాత్మా.